పవిత్ర సన్నిధి. ఆనంద తాండవ నటరాజమూర్తి కొలువైన చిదంబర క్షేత్రానికి 17 కిలోమీటర్ల దూరంలో దక్షిణ భారతంలో పరాంగిపట్టే అన్న ఈ పవిత్ర స్థలం నెలకొని ఉంది. విశ్వలీలా నాటక సూత్రధారి చిదంబరేశ్వరుడు విలసిల్లిన స్థానం చిదంబరం. ఈ దేవాలయ నిర్మాణం, మూర్తి సర్వం యోగ స్వరూపం. నటరాజమూర్తి దేవాలయ పైభాగం 21,600 బంగారు ఇటుకలతో నిర్మించబడింది. ఈ సంఖ్యకు కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది. సగటున మనిషి రోజుకు 21,600 సార్లు శ్వాస తీసుకుంటాడు. ఇది ఈ సంఖ్యలోని విశేషం. ఈ బంగారు ఇటుకలు 72,000 బంగారు శిలలతో బిగించారు. మనిషి శరీరంలో శక్తి ప్రవాహాలైన 72,000 నాడులు ఉన్నాయి. ఈ దేవాలయ నిర్మాణంలో మానవ శరీర నిర్మాణ పోలిక ఉంది. అంతేగాక ఈ సనాతన దేవాలయం 50 ఎకరాలలో విస్తరించి ఉంటుంది. ప్రతివైపు దేవాలయ గోడ పొడవు కిలోమీటర్ పొడవు ఉంటుంది. 200 అడుగుల ఎత్తు గోపురాలతో ప్రధాన దేవత సిద్ధుల దివ్యమూర్తులతో శోభిల్లుతుంది. పూర్తిగా గ్రానైట్ రాళ్లతో నిర్మించి ఉంటుంది. మరకతము వంటి పచ్చనైన వరి తోటలతో అనేక మైళ్ళ దూరం విస్తీర్ణంతో చుట్టబడి తాడి చెట్ల తోపులతో సుందరంగా విరాజిల్లుతున్న స్థానం చిదంబరం. సౌరభ సమాధిని పొందిన వేలాది సంవత్సరాల క్రింద ఈ స్థానంలో వర్ధిల్లిన తిరుమలార్ ధ్యాన స్థానం ఈ ఆలయ ప్రాంతం. ఆధ్యాత్మిక భూమికలను అనంత విశ్వానికి పంచి ఇచ్చే అనంత శక్తి నిలయం చిదంబరం. ఎలాంటి సందేహము లేకుండా ఈ ప్రపంచానికి శక్తి ప్రసార కేంద్రం చిదంబరం అనడం వాస్తవ సత్యం. ఆనంద సాగరమైన చిదంబర స్థానం తన తండ్రితో కలిసి నాగరాజు అనేక పుణ్య కార్యక్రమాలకు పవిత్ర పర్వదినాలలో దర్శనీయమైంది. ఈ దర్శనం నాగరాజును అంతర్దర్శనానికి పునాదిరాయిగా రూపొందింది. నెక్స్ట్ వీడియోలో పనసపండు ఘటన